హే హాయ్ ఇప్పుడు మనం తెల్లవాయి కారం పొడి ప్రిపరేషన్ చూసేద్దాము। ఈ తెల్లవాయి పొడి బ్రేక్ఫాస్ట్, వెజ్ ఫ్రైస్ ఇంకా నాన్ వెజ్ ఫ్రైస్ దేంట్లోకైనా బాగుంటది। ముందుగా కడాయి హీట్ అయ్యాక ఒక 10-20 ఎండుమిర్చి వేసుకొని లైట్ గా హీట్ చేసుకోవాలి। మిర్చి మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలా కొంచెం మిర్చికి సెగ తగులుతూనే ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మిర్చి మాడిపోకూడదు, అలానే కరివేపాకు కూడా పూర్తిగా ఫ్రై అయిపోకూడదు। కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది। తరువాత మిక్సీలో ఎండు కొబ్బరి వేసుకొని పూర్తిగా పొడి చేసుకోవాలి। తరువాత చల్లారిన ఎండు మిర్చి, కరివేపాకులు, ఒక స్పూన్ ఉప్పు వేసి 2-3 సార్లు మిక్సీలో పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది। ఇలా మెదిగినా సరిపోతుంది। ఓ 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసి బరకగా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి। అంతేనండి, టేస్టీగా ఉండే తెల్లవాయి కారం పొడి రెడీ। కొంతమంది ఆయిల్, ధనియాలు, జీలకర్ర వేసి ఈ పొడిని తయారు చేసుకుంటారు, బట్ మేమైతే మా ఇంట్లో ఇలానే చేసుకుంటాము। ఈ రీల్ ని లైక్ చేయండి, అలానే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। ఇంకొక విషయం, ప్రొద్దుటూరు ఫుడీ గర్ల్ పేజ్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి। బాయ్।